నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు అగ్రిగోల్డ్ బాధితులకు సంపూర్ణ న్యాయం ప్రభుత్వ నిర్ణయం సాహసోపేతం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రశంస రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలను బట్టబయలు చేయండి కర్లపాలెం మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన బాపట్ల సాహితీ ప్రముఖులు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆయా మహనీయులకు ఘనమైన నివాళులు నేటి నుండి యాక్టో ప్రత్యేక వార్తా కథనాలు ఈ నెల 31న బాపట్ల మార్కెట్ యార్డులో పశు సంవర్ధక శాఖ సిబ్బందికి శిక్షణా తరగతులు మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణమూర్తి వెల్లడి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కొనియాడారు 20,000 లోపు డిపాజిట్ చేసిన వారికి ఆయా మొత్తాన్ని తిరిగి జమ చేసేలా ప్రభుత్వం తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయంపై బాధితుల్లో హర్షం వ్యక్తమవుతోందని కోన రఘుపతి అన్నారు. బాపట్లలోని ఆయన స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాయకులు నరాలశెట్టి ప్రకాశరావు, గవని కృష్ణమూర్తి, గుండ్రెడ్డి శివ, ముప్పిరి రాజశేఖర్, జోగి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఎంతో కాలంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎదురు చూస్తున్నటువంటి ఉపశమనం. గతంలో చాలా దీని మీద చర్చలు జరిగాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఈ సమస్య మీద పోరాటం చేసినటువంటి పరిస్థితి ఇటు కమ్యూనిస్ట్ పార్టీలో కానీ వైసీపీ కానీ దాన్ని ఆ ఇబ్బందిని ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి తప్పకుండా అధికారంలోకి రాగానే వీలైనంత తొందరలో వీళ్ళకి ఊరట కలిగించే విధంగా నిర్ణయం ఉంటుందని చెప్పటం దాదాపు మరి 1,100 కోట్లు దానికోసం కేటాయించడం. మరి మొదటగా 10,000 లోపు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా సుమారుగా 200 చిల్లర కోట్లని 290 కోట్లు దాదాపుగా ఆ రోజు ఇవ్వటం. మరి ఈరోజు ఒక పక్క మరి ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అవి ఇవన్నీ మనం పక్క ప్రచారాలు వింటున్నాం. అయినా సరే ఈరోజు 666 కోట్లు మరి మిగతా 20,000 దాకా ఉన్నటువంటి వాళ్ళందరికీ కలిపి అంటే సుమారుగా 900 చిల్లర కోట్లు ఈరోజు ఈ అగ్రిగోల్డ్ బాధితులు అంటే ఒక ప్రైవేట్ రంగంలో జరిగినటువంటి ఒక తప్పిదాన్ని మనకెందుకులే అని వదిలేయకుండా ప్రజలకి ఈ ప్రభుత్వం వాళ్ళ పక్షాన ఉంది, పేదవాడు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ 10,000 20,000 ఏ పెళ్ళికో ఏ సమయానికో అక్కడికి వస్తుందని చెప్పి ఇంకా 4 రూపాయలు కలుస్తాయని చెప్పి ఆశపడి దాచిపెట్టుకున్నటువంటి ఆ డబ్బులు దానికి కూడా ప్రభుత్వం భరోసాగా నిలబడుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేయటం అనేది నిజంగా చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. గతంలో చూసాం ఎన్నో రాజకీయ పార్టీలు ఉపన్యాసాలకు పరిమితమై చెప్పినటువంటివి నిజంగా మనసు పెట్టి మాట్లాడుతున్నారో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. చెప్పడానికైతే చెప్పడమే కానీ ఈరోజు చేతల్లో చూసినటువంటి పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు చేతల్లో చూపిస్తూ మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా కల్పించడానికి ఈరోజు ఇంత పెద్ద నిర్ణయాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మన బాపట్లో సుమారుగా ఒక 3,000 మంది ఈరోజు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారని వారందరి తరఫున కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మీడియాలో వార్తలు కొంత కన్ఫ్యూజింగ్గా ఉన్నటువంటి పరిస్థితి, దాని మీద నాలాంటి తెలుసుకున్న కొంత పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, ప్రభుత్వం ఏం జరుగుతుంది తెలుసుకుని విషయం తెలిసిన వాడు నాలాంటి వాడు కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా సామాన్య పరిస్థితి ఏమిటి అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, లెట్ us not speculate.
ఇప్పుడున్నటువంటి కరోనా సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని వెసులుబాట్లు ఇస్తూ ఉంది. గతంలో కూడా మనం ఆర్థికంగా రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల్ని ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి అవసరాల నిమిత్తం ఏ రకంగా స్పెండ్ చేసేవాళ్ళు, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ఏ రకంగా వాటిని పీడీ అకౌంట్స్ ద్వారా ఎలా ఆపరేట్ చేసేవాళ్ళు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. తప్పకుండా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాల కన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంతలో ఫైనాన్షియల్ డిసిప్లైన్లో చాలా బాగా నడుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారుగా 1,06,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా ఏ వ్యక్తికి, ఏ అధికారికి, ఏ రాజకీయ నాయకుడికి రూపాయి లంచం ఇవ్వకుండా, 1 గంట వాళ్ళ సమయం, విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఇంత ట్రాన్స్పరెంట్గా గతంలో ఎప్పుడూ జరగనటువంటిది మనం చూస్తూ కూడా ఈరోజు మనం దాని గురించి వేరేగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మరికొన్ని వార్తలను చూద్దాం. శ్రీ శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి పాండురంగపురం రోడ్డు రజాక్పేట దగ్గర తొలగముడి ఆశ్రమం వెంకటేశ్వర స్వామికి విశేషం. దానికి 20వ తారీఖు దగ్గర నుంచి హోమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎండగట్టేందుకు పార్టీ శ్రేణులు కంకణబద్దులై పనిచేయాలని తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగేశ్వర నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు. కర్లపాలెంలో జరిగిన మండల తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీ నాయకులు జయప్రకాష్ నారాయణ, భూపతిరావు, నక్కల వెంకటస్వామి, దయాబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఆయన కూడా గెలవాలా. అప్పుడే మన ప్రజలకి, మనల్ని అనుసరిస్తున్న వాళ్ళకి, మనం గెలిపించిన వాళ్ళకి, మన ప్రాంతానికి మనం సేవ చేయాలి. ఇది దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఆల్రెడీ సగం అయిపోయింది. 5 ఏళ్ళు కనుమూలు చేసే లోపల మొన్న ఓడిపోయినట్టుంది. 150 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకుని మొన్న అయినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి అలా నిద్రపోయి లేచేటప్పటికి 2.5 సంవత్సరాలు ఆల్మోస్ట్. ఇంకొకసారి కళ్ళు మూసుకుంటే మరలా టైం వచ్చేస్తుంది. 2023 నాటి నుంచి ఇక ఎవరు మాట్లాడరు. గవర్నమెంట్ ఆఫీసర్లు, ప్రభుత్వం వాళ్ళు మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు, మనం మాట్లాడరు. ఎవరు కష్టంగా ఉంటుంది. అందుకే ఇవాళ నుంచే మనము తెలుగుదేశంలో ఒక విసుగుబాటు ఉంది. ఎందుకంటే మనం బూత్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ ఉన్నాం. మన కనుక నిజంగా అది చంద్రబాబు నాయుడు గారు 1985 నుంచి కూడా ఇది ఆయనకి పార్టీ మీద పట్టేందుకు ఉందంటే ఇదే కారణం ఎప్పుడు కూడా. మరి అలాంటి ఇది మనము కనుక సరైన ప్లేస్లు, సరైన మనుషుల్ని పెట్టుకొని చేసుకుంటే మనకు ఒక మంచి గట్టిగా పునాది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన తెలుగుదేశం పార్టీ బలోపేతం మనలో ఇంటర్నల్ బాండింగే కాకుండా ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీలో మనం ఏమేం చేయాలి, పోలీసులకి దడవాల్సిన పని లేదు, రెవెన్యూ వాళ్ళకి దడవాల్సిన పని లేదు. ఎవరైనా సరే మనందరం కలిసికట్టుగా ఇలాగ ఉండి ఏ పనైనా సాధించగలుగుతాం అని చెప్పడానికి ఇటువంటి మీటింగులండి. ప్రజా సమస్యల మీద పోరాడటానికి, మంచి పనులు చేయటానికి ఈ వేదికలో మనందరం కలవాలని కోరికతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అట్లాగే ప్రతి మంగళవారం కూడా కొన్ని గ్రామాలను పిలిచి
ఆ ఊళ్ళో పరిస్థితులు ఏంటి, ఆ ఊళ్ళో రాజకీయాలు ఏంటి, ఆ ఊళ్ళో కులాలు ఏంటి, ఓట్లు ఏంటి, మనం టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, ఎలా గెలవాలి అనే వాటి మీద కూడా ఒక పర్యవేక్షణ, ఊరు ఎలా ఉంది, ఊళ్ళో సమస్యలు ఎలా ఉన్నాయి, మన పార్టీ ఎలా ఉంది, మన పార్టీలో లాస్ట్ టైం ఏమేమి తప్పులు జరిగినాయి, ఈసారి ఎలా చేస్తే ఆ తప్పులు జరగకుండా ఉంటాయి, ఎవరిని దగ్గర తీసుకోవాలి, ఎవరి పాత్రలు ఏంటి. ఆ ఊరు ఒక్కో ఊళ్ళో ఒక్కో రాజకీయం ఉంటుందండి. ఆ ఊరిని బట్టి, ఆ రాజకీయాన్ని బట్టి మనం తెలుగుదేశం పార్టీ అక్కడ ఎలా నడిపించాలి అనే గ్రామ పార్టీ వాళ్ళతో కలిసి గ్రామ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. 4,000 కోట్ల రూపాయలు ఇప్పటికే తెచ్చినటువంటి అప్పులకు వడ్డీగా కట్టడం జరుగుతూ ఉంది. ఇక ఈ రాష్ట్రం దగ్గర మిగిలింది 2,000 కోట్ల రూపాయలు నెలకి. అది చాలక అమరావతిని అమ్మకానికి పెట్టాడు, విశాఖపట్నాన్ని అమ్మకానికి పెట్టాడు, ఎక్కడ స్థలం కనబడితే అక్కడ అమ్మకానికి పెడుతున్నారు. ఆఖరుకు రైతులకు ఇచ్చేటువంటి నీటికి మీటర్లు బిగించి ఈరోజు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ పార్లమెంటు బాపట్ల పార్లమెంటుగా కొత్తగా ఎన్నికైనటువంటి మన నియోజకవర్గంలో వివిధ పదవుల్లో ఉన్నటువంటి 7 సభ్యులు, అదేవిధంగా స్టేట్ స్థాయిలో ఉన్నటువంటి 4 మహిళా కానీ పార్లమెంట్ కానీ వాళ్ళందరూ కూడా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది పదవులు ఇవ్వడానికి కూడా మన స్టేట్ ఆఫీస్ నుంచి ఇవ్వటం జరిగింది. మన నరేంద్ర వర్మ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అందరికీ పదవులు వచ్చేలాగా చూశారు. ఇంకా బాధ్యతలు రాష్ట్ర స్థాయి, పార్లమెంట్ స్థాయి బాధ్యతలతో పాటుగా బాపట్ల నియోజకవర్గంలో గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి బాధ్యతలు కూడా అప్పచెప్తే మన పటిష్టంగా ఉంటుందని ఈ సభాంగా తెలియజేస్తారు. మండల కేంద్రం పిట్టలవారిపాలెంలో 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఎంపీడీఓ మహబూబ్ సుభాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పలు గ్రామాల యువజన సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం గుంటూరు ఆధ్వర్యంలో పిట్టలవానిపాలెం మండలంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ప్రధానమంత్రి ప్రారంభించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవము 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని ఎంపీడీఓ మహబూబ్ సుభాని ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాల నుంచి మెయిన్ సెంటర్ వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ వారి రోజువారీ కార్యక్రమాలలో భాగంగా ఒబెసిటీ, సోమరితనం, ఒత్తిడి వంటి బారిన పడకుండా క్రీడలు, ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవన విధానం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తమని ఎంపీడీఓ సుభాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర రేపల్లె ఇన్ఛార్జ్ దోమ వెంకట తిరుపతిరెడ్డి, మండల ప్రజా పరిషత్ సిబ్బంది, మండలంలోని యువత, యువజన సంఘాలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. దాంట్లో మరీ ముఖ్యంగా మన మహిళా తల్లులను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎంత ఎక్కువగా ఇబ్బంది పెట్టడం జరిగిందంటే వాళ్ళను వివస్త్రలను చేసి రోడ్డు మీద వాళ్ళని నడిపించడం జరిగింది. వారి కోసం ఆనాడు పోరాటం చేశారు గాంధీ గారు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరీ ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి మన ఆంధ్ర విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఆ రోజు తన యొక్క గొంతుని విప్పి బ్రిటిష్ వాళ్ళ పోరాడి తనకు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి కాల్చండ్రా నా గుండెలని చెప్పి ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మహనీయుల యొక్క ఫలితం వల్ల మనం ఈ దేశ స్వతంత్రాన్ని సంపాదించుకోగలిగాం. మన వాళ్ళు ఆ విధంగా పోరాటం అనేది దాదాపు 100 సంవత్సరాలు పోరాటం జరిగింది. సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమై 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది. దాన్ని పురస్కరించుకొని మొన్ననే ఆగస్టు 15న మనం ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం జరిగింది. ఈ ఆగస్టు 15th ఇండిపెండెన్స్ డే అనేది మనం సాధించుకొని 75 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనము మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ వారి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ దాని స్పోర్ట్స్ అనే వారి యొక్క ఆధ్వర్యంలో, నెహ్రూ యువక కేంద్రం వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈరోజు పిట్లవానిపాలెం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి మనం ఈ విలేజ్ సెంటర్ వరకు, ఈ విగ్రహాల వరకు మనం ర్యాలీగా మా యొక్క విద్యార్థులు మరియు స్టాఫ్ యొక్క బృందం అందరి యొక్క సహాయ సహకారాలతో మేము ఇక్కడ రావడం జరిగింది.
బాపట్లకు చెందిన ఎందరో మేధావులు తమ మొదళ్లలో తెలుగు భాషాభివృద్ధికి పదిలమైన స్థానాన్ని ఇచ్చారు. జాతీయ స్థాయిలో తిరుగులేని కీర్తిని సంపాదించుకున్నారు. అటువంటి బాపట్లలో తెలుగునాట తిరుగులేని సాహితీ రుద్రమగా కీర్తించగడిన ఊటుకూరి లక్ష్మీకాంతమ్మను ప్రధానంగా పేర్కొనవచ్చు. ఆంధ్ర సరస్వతిగా, ధర్మ ప్రచార భారతిగా స్ఫూర్తి నింపిన సాహితీ నాయకి లక్ష్మీకాంతమ్మ. ఈ నెల 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా యాక్టందిస్తున్న వరుస కథనాలు ఇవి. తెలుగునాట సాహితీ రుద్రమ, బహుముఖ రంగాలలో తిరుగులేని పటిమ. ఆంధ్ర సరస్వతిగా, ధర్మ ప్రచార భారతిగా కీర్తి గడించిన చేవగల కొమ్మ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. ఏలూరులో పుట్టారు, రాజమండ్రిలో పెరిగారు, బాపట్లలో స్థిరపడ్డారు. తెలుగు సాహిత్యంలో చెరగిపోదు ఆమె సొంత. పవిత్ర గోదావరి తీరాన జన్మించిన ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ బాపట్ల సీమపై తన సాహితీ సౌరభాన్ని వెదజల్లారు. ఆంధ్ర సాహిత్య రంగంలో అద్భుతమైన కీర్తి గడించారు. ఆంధ్ర సారస్వత సీమను తన వాగ్దాటితో కొన్ని దశాబ్దాల పాటు ఆనంద తరంగాల్లో ఓలలాడించిన ఏకైక సాహిత్య నాయకి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. చారిత్రక పరిశోధనలు, వచన కవితలు, భక్తి ప్రబోధకాలు, ఖండకావ్యాలు మొదలైన అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ తనదైన శైలిని చాటి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఆంధ్రదేశంలో మొట్టమొదటి మహిళా గాన సభను స్థాపించారు. 1975లో రష్యాలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొని అక్కడ విశిష్ట కవయిత్రిగా ఘనంగా సన్మానాన్ని అందుకున్నారు. ఘోషించే గోదావరి అమరధామముల శోభిల్లి రాజమహేంద్రి, వేదంల ఘోషించే గోదావరి అమరధామముల శోభిల్లి రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం, వేదంల ఘోషించే గోదావరి అమరధామముల శోభిల్లి రాజమహేంద్రి. రాజరాజ నరేంద్రులు కాకతీయులు, తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు. రాజరాజ నరేంద్రులు కాకతీయులు, తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు. గజపతులు నరపతులు ఏలిన ఊరు, ఆ కథలన్నీ నినదించి గౌతమి హోరు. వేదంల ఘోషించి గోదావరి అమరధామముల శోభిల్లి రాజమహేంద్రి. అదే సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావుచే ఘన సన్మానం అందుకున్నారు. ఆ సభలోనే సాహిత్య అకాడమీ వారి విశిష్ట సభ్యురాలిగా అకాడమీచే బంగారు పతకాన్ని పొందారు. 1976లో ఆంధ్ర యూనివర్సిటీ వారు కళా ప్రపూర్ణ బిరుదును ప్రదానం చేశారు. ఈ బిరుదును అప్పటి గవర్నర్ శారదా ముఖర్జీ నుండి లక్ష్మీకాంతమ్మ అందుకున్నారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ఫౌండేషన్ల సాహితీ పురస్కారాలు అందుకున్నారు. కన్యకా పరమేశ్వరి సుప్రభాతాన్ని సంస్కృతంలో రచించారు. రికార్డు స్థాయిలో 28 అవార్డులు అందుకున్న లక్ష్మీకాంతమ్మ వాగ్గేయకారుల చరిత్ర వంటి పరిశోధనాత్మక గ్రంథాలు, సరస్వతి సామ్రాజ్య వైభవం వంటి ప్రక్రియ వైవిధ్యం గల కావ్యాలను రచించారు. క్రీస్తు శకం 1630లో నాయక రాజ్యంలోని విజయరాఘవ నాయకుని ఆస్థాన కవయిత్రి అయిన పసుపులేటి రంగాజమ్మ తర్వాత కనకాభిషేకం పొందిన ఏకైక కవయిత్రి లక్ష్మీకాంతమ్మ ఒక్కరే. ఆది కవిత నన్నయ్య రాసనిచ్చట, శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట. ఆది కవిత నన్నయ్య రాసనిచ్చట, శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట. కవి సార్వభౌములకిది ఆలవాలము, కవి సార్వభౌములకిది ఆలవాలము. నవ కవితలు వికసించే నందనవనము, వేదంల ఘోషించి గోదావరి అమరధామముల శోభిల్లి రాజమహేంద్రి. దిట్టమైన శిల్పాల దేవళాలు, కట్టు
కథల చిత్రాంగి కనక మేడలు దిట్టమైన శిల్పాల దేవళాలు కట్టు కథల చిత్రాంగి కనక మేడలు కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు వేదముల ఘోషించి గోదావరి అమరధామముల శోభిల్లి రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదంగా ఘోషించి గోదావరి అమరధామముల శోభిల్లి రాజమహేంద్రి. బాపట్ల నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాలు అనుసంధానమై ఉన్న పశుసంవర్ధక శాఖ సిబ్బందికి ఈ నెల 31న బాపట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుందని వెల్లడించారు. మంగళవారం బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కొరకు అన్ని విభాగాల వారికి అన్ని అవసరాలు తీర్చడం కొరకు ఆర్బీకే కేంద్రాలను అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలోని భాగమే ప్రతి 2000 జనాభాకు సంబంధించినటువంటి వాటికి ఒక ఆర్బీకేని ఏర్పాటు చేసి ఆ 2000 జనాభాకు సంబంధించిన విషయంలో పశువులు కానీ కోళ్ళు కానీ గొర్రెలు మేకలు వివిధ రకాలు పశు సంపద మీద ఆధారపడినటువంటి రైతులందరికీ కూడాను మనకున్నటువంటి 12-13 విభాగాల్లో ఒక భాగాన్ని వెటర్నరీగా ఉపయోగించి పశుసంవర్ధక శాఖ వాళ్ళు కూడాను ఆర్బీకేకి అనుసంధానం చేయటం జరిగింది. ఈ అనుసంధానం చేసిన సందర్భంగా పశుసంవర్ధకి సంబంధించినటువంటి పోస్టులు మన రాష్ట్రంలో తక్కువగా భర్తీ చేయలేకపోవడం జరిగింది. దానికి కారణం డిప్లొమా చేసిన వారు లేకపోవటం వలన ఇవి ఖాళీగానే ఉండిపోయినాయి. ఈ ఖాళీగా ఉండిపోయిన సందర్భంగా వెటర్నరీలో పనిచేస్తున్నటువంటి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి గోపాలమిత్ర కానీ మిగతా వారిని కూడాను దీనికి అనుసంధానం చేసి ఈ యొక్క పారామెడిసిన్ కూడాను కలుపుకొని ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆర్బీకేకి దానికి అనుసంధానంగా కూడాను మన ఏడీ గారు లాంటి వారు వేయటం జరిగింది. ఈ వేసినప్పుడు ఈ ఆర్బీకే సంబంధంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడాను ఫుల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంత మటుకైతే రైతులకి పశువులు పెంచినటువంటి రైతులకి ఆర్బీకేలో మనకు ఉపయోగం జరుగుతున్నది అనే ఆలోచన ఇంత మటుకి రాలేదు. ఈ పోస్టులు చేస్తున్న వాళ్ళకు కూడాను నేను ఆర్బీకేలో పనిచేస్తున్నాను, నేను పలానా పశుసంవర్ధక శాఖకు సంబంధించిన వారిని కనుక నన్ను ఉపయోగించుకొని అని రైతులకి కూడా తెలియజేయటం జరగట్లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని మన డిప్యూటీ స్పీకర్ గారు వీళ్ళందరికీ కలపాలి, తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో రేపు జరగబోయేటువంటి 31వ తారీఖు ఉదయం 10:30 ప్రాంతంలో మనకున్నటువంటి 48 ఆర్బీకేలు బాపట్ల నియోజకవర్గంలో, అలాగే బాపట్ల మండలంలో 21, కర్లపాలెంలో 15, పిట్లవానిపాలెంలో ఉన్నటువంటి 10 ఆర్బీకేకి సంబంధించినటువంటి వారి అందరికీ కూడాను ఎండి వారి సారథ్యంలో కూడాను మరి ఆర్బీకే వాళ్ళకి సంబంధించి పిలిపించి ఒక మెగా మజ్జి ఏర్పాటు చేయటము వర్క్షాప్ లాగా ఈ యొక్క 31వ తారీఖున జరగబోయేటువంటి వర్క్షాప్ని బాపట్ల ఏఎంసీ 31వ తారీఖు ఉదయం 10:30కి వర్క్షాప్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని తెలియనటువంటి కూడాను పశు పోషకులు కూడాను వచ్చి ఈ వర్క్షాప్లో పాల్గొనాలనేది తెలియజేస్తున్నాం. ఓకే. బాపట్లలో గో గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు పంపిణీ చేశారు. రైల్పేట శారదపూరి కాలనీలోని పాఠశాలల విద్యార్థులకు వీటిని పంపిణీ చేశారు.
గోగ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల రైలుపేట శారదాపురి కాలనీలోని పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. సరమ్మబడి శారదాపురి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని పంపిణీ చేశారు. గోగ్రీన్ బాపట్ల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు షేక్ ఆసిఫ్, శ్రీకాంత్, శ్రావణ, వర్ధన్, సుభాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ మనకి చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది. అందులో భాగంగా ప్రతి విద్యార్థికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఒక స్కూల్ బ్యాగ్, 3 జతల యూనిఫామ్కి సరిపడేటటువంటి క్లాత్, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, మరి ప్రతి పిల్లవానికి కూడా ఆ తరగతికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్, ఒక బెల్ట్, టై, ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తూ ఉంది. తర్వాత మనకి ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఉచితంగా చదువు చెప్పిస్తూ ఉంది. మరి వీటితోటి పాటుగా మధ్యాహ్నం పూట మంచి పోషక విలువలు కలిగినటువంటి మధ్యాహ్న భోజనాన్ని మనకు అందజేస్తూ ఉంది. మరి ఆ మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజు కూడా గుడ్డు, ఆకుకూరలు, కూరగాయలు, మరి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇవన్నీ కూడా పిల్లలకు అందే విధంగా మధ్యాహ్న భోజన పథకంలో పదార్థాలు అందజేయడం జరుగుతుంది. కానీ మనకి ఒకటే లోటుగా కనపడతా ఉంది. అన్నీ ఇస్తున్నారు కానీ మనకి రాసుకోవడానికి నోట్బుక్స్ ఇవ్వట్లా, నోట్స్లు ఇవ్వట్లా. మేము ఇవాళ గోగ్రీన్ బాపట్ల టీం నుంచి ఈ స్కూల్లో పుస్తకాలు పంపిణీ చేయడానికి వచ్చాం. సో ఒకటి, మన దగ్గర ₹1 ఉంటే ఎవరైనా దోచుకుంటారు, ఒక ఆస్తి ఉంటే ఎవరైనా దోచుకుంటారు, కానీ మన దగ్గర ఉన్న చదువు ఎవ్వరూ దోచుకోలేరు. మనం దాన్ని పంచే కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది. సో మీరందరూ బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరికొన్ని వార్తలను చూద్దాం. మోటార్ కార్మికుల ఐక్యత, మోటార్ పెన్షన్ డీజిల్ ధరల వెంటనే, డీజిల్ పెట్రోల్ ధరల వెంటనే, గ్యాస్ ధరల వెంటనే, గ్యాస్ ధరల వెంటనే, గ్యాస్ ధరల వెంటనే, సంక్షేమ సంఘం, సంక్షేమ సంఘం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన చల్లా సుధాకర్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోన రఘుపతితో కొద్దిసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ భావపురి బ్రాహ్మణ సమైక్య నాయకులు హరిప్రకాష్, గన్నేపూడి వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి నారాయణ, బాబు నాగేంద్ర, అన్నవరపు మారుతి ప్రసాద్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అగ్రిగోల్డ్ బాధితులకు సంపూర్ణ న్యాయం, ప్రభుత్వ నిర్ణయం సాహసోపేతం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రశంస. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలను బట్టబయలు చేయండి, కర్లపాలెం మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తెలుగుదేశం ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ. తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన బాపట్ల సాహితీ ప్రముఖులు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆయా మహనీయులకు ఘనమైన నివాళులు. నేటి నుండి యాక్టో ప్రత్యేక వార్తా కథనాలు. ఈ నెల 31న బాపట్ల మార్కెట్ యార్డులో పశుసంవర్ధక శాఖ సిబ్బందికి శిక్షణా తరగతులు. మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణమూర్తి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.